ముఖంగా తినేస్తే భుక్తాయాసమని పడుకుంటాం, కానీ యోగ నిద్ర మనకి తెలియదు. భగవంతుడికి తెలుసున్నది యోగ నిద్ర. ఆ యోగ నిద్ర ఏమిటి? నిద్రపోతున్నట్టు మనకు కనిపిస్తాడు, కానీ ఆయన నిద్రపోడండి. నిర్మాణంబును చేసి సృష్టిని, ఒక అవధానంలో ఆయన యోగ నిద్ర మీద పద్యం అడిగితే భావన తోచి భగవంతుడి యొక్క దయవల్ల అదిగో పూర్వాశ్రమంలో ఇప్పటికీ కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి అంటారు, కానీ మాకు ఆయన దగ్గరున్న చనివేమిటంటే మేము కులపతి గారనే అంటాం ఆయన. అటువంటి వారి శిష్యరికం చేశాం. గుంటూరులో నా చేత మొదటి అవధానం చేయించినటువంటి మహానుభావులు వారి చేతి చలవ ఇవాళకి 300 అష్టావధానాలు, 10 పైగా శతావధానాలు, మహాసహస్రావధానం చేసి దేశ దేశాల్లో అఖండమైన ఖ్యాతి పొందుతున్నామంటే ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు, వారి ప్రోత్సాహం. అందుకని ఆవేళ అవధానంలో ఏమండి యోగ నిద్ర గురించి, ఆయన నిద్ర లేవడానికి గురించి చెప్పండి అంటే చెప్పిన పద్యం ఇది. స్వామి ఎంత అలిసిపోయావోనయ్యా, నిర్మాణంబును చేసి సృష్టిని భవన్నీరేజ నేత్రంబులు ఆ కర్మంబందున ఎంత డస్సినవో. నిర్మాణంబును చేసి సృష్టిని భవన్నీరేజ నేత్రంబులు ఆ కర్మంబందున ఎంత డస్సినవో. యోగంబూని నిద్రించియున్ ధర్మోద్దీప్తికి నిద్రలేచెదవు శుద్ధ ద్వాదశిన్ నీవు. యోగంబూని నిద్రించియున్ ధర్మోద్దీప్తికి నిద్రలేచెదవు శుద్ధ ద్వాదశిన్ నీవు. చాతుర్మాస్యంబులనాచరింప కనువిందుల్ క్షీరవరాం నిధుల్. చాతుర్మాస్యంబులనాచరింప కనువిందుల్ క్షీరవరాం నిధుల్. స్వామి ఈ లోకాన్ని మొత్తం సృష్టించి నీ కళ్ళు ఎంత అలిసిపోయాయో అనే భావన కలిగింది నాకు. కారణం భగవత్ సృష్టి మొత్తం ఆయన కళ్ళల్లోంచే వచ్చిందండి. దానికి అనేక తార్కాణాలు ఉన్నాయి. బమ్మెరపోతన గారు భాగవతం మొదటి పద్యంలోనే చెప్పాడు. శ్రీవై కైవల్య పదంబు చేరుటకు నై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ ధనవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవండ కుంభకు మహానందంగనాడింభకున్. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కేసి సరదాగా లలితంగా అలా లాలనగా చూసిన చూపులలోంచే అనేక రకాల బ్రహ్మాండాలు, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు, ఈ 14 లోపాలతో కలిపినది ఒక బ్రహ్మాండం అయితే అనంతకోటి బ్రహ్మాండాలన్నీ స్వామివారి యొక్క ఆ చూపు నుంచి పుట్టాయి అన్నారు. ఇక్కడే మనం ఒక తాత్విక రహస్యం గమనించాలి. కళ్ళల్లోంచి ఏం పుడుతుందండి? కళ పుడుతుంది. అందుకని ఈ సృష్టి అంతా కళ. శంకరాచార్య చెప్పింది పరమసత్యం, జగన్మిథ్య, బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు. మనకి మామూలుగా చెబితే అర్థం కాదు ఆ మాట, కానీ ఎవరైనా అపార్ట్మెంట్ కొన్న వాళ్ళకి వెంటనే అర్థం అవుతుంది. మేము కూడా సైనిక్పురిలో అపార్ట్మెంట్ కొన్నాక నాకు అర్థమైంది అపార్ట్మెంట్ మిథ్యా సత్యమా అని. ఓసారి నేను మా శారద కూర్చుని అక్కడ ఆలోచించుకున్నా. చూస్తే కొన్నాం, ఖచ్చితంగా 3 లక్షలు పెట్టి కొన్నాం. మిథ్య ఎలా అవుతుంది? కాగితాలన్నీ నా పేరు మీద ఉన్నాయి. దాని మీద సన్నాఫ్ సూర్యనారాయణ అని మా నాన్నగారి పేరు కూడా రాశారు. 30 ఏళ్ళు అయింది ఆయన పోయి. అందుకని లేదనడానికి వీలు లేదు. కానీ మిథ్య అని తెలిసింది. ఎందుకని? ఈ వైపు గోడ మాదేనా? కాదు, అక్కడ ఇంకోడు ఉన్నాడు, అది వాడికి మాకు కామన్, అంచేది అది మంది కాదు. ఈ వైపు గోడ మాదేనా, ఇంకోడు ఉన్నాడు దగ్గుబల్లి దుగ్గయ్యాన, ఆ వాడికి మాకు కామన్, అది మాది కాదు. పైన సీలింగ్ మాదేనా, సీలింగ్ ఫ్యాన్ మాదే, పైది మాది కాదు, ఇంకోడు ఉన్నాడు సరిపడకల పాపయ్య అని, వాడికి మాకు కామన్. కింద నేల మాదేనా, కాలు పెట్టుకున్న చోటు మాదే, కింద మాది కాదు. ఎవరన్నా ఒక్కోసారి పైకి వస్తూ ఉంటాడు, మీ పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని మమ్మల్ని, యువర్ చిల్డ్రన్ ఆర్ డిస్టర్బింగ్ మీ అంటాడు, అంటే కింద మంది కాదు. అప్పుడు మాకు అర్థమైంది ఈ గోడ మాది కాదు, ఈ గోడ మాది కాదు, పైన మాది కాదు, కింద మాది కాదు. 30 లక్షలు ఇచ్చి అపార్ట్మెంట్ మాదనుకుంటున్నాం. అపార్ట్మెంట్ మిథ్యేగా, అనుమానం ఏముంది? శూన్యం. మధ్యలో ఉన్న శూన్యానికి 30 లక్షలు ఇచ్చాం. అలాగని కాగితాల మీద శూన్యం అని రాశారా, అపార్ట్మెంట్ అని రాశారు. అది ఎక్కడుందో మాకు ఇప్పటికి అర్థం కావట్లా. అందుకని హైదరాబాదులో అంతా అపార్ట్మెంట్ జీవనమే కాబట్టి హైదరాబాదు వారికి, యావత్ ఆంధ్రదేశంలో అపార్ట్మెంట్లో ఉండే వారందరికీ అద్వైత సిద్ధాంతం తేలిగ్గా అర్థమైపోయింది. ఇది మిథ్య, ఇది లేదు, మనకు కనపడుతోంది అంతే. ఉందని మనం అనుకోవడమే తప్ప అందుకని మనకు ఉందనేటువంటి అవకాశం లేదు. 30 లక్షలు పోసాం, కాగితాల మీద మన పేరు ఉంది అక్కడ, కానీ అక్కడ ఇందులో ఏది ఈ గోడ కాదు, ఆ గోడ కాదు, ఇందులో ఏ కిటికీ ఊచ పట్టుకెడదామన్నా ఎవరు ఒప్పుకోరు, అన్నీ కదిలిపోతాయండి అంటారు. ఎవరికైనా అమ్మేసిపోవాలి, అద్దెకిచ్చిపోవాలి, కానీ వెళ్ళడానికి వీల్లేదు. అందుకని అపార్ట్మెంట్ మిథ్య ఎలా అయిందో ఈ ప్రపంచమంతా అంతే మిథ్య. మనం ఉన్నంతకాలం దీన్ని ఉపయోగించుకోవడమే అపార్ట్మెంటు లాగే. నువ్వు ఉన్నంతకాలం నువ్వు ఉపయోగించుకోవాలి, బయటికి వెళ్ళాక నువ్వు పట్టుకెళ్ళడానికి ఏం లేదు అక్కడ. అంతే. అలాగే శరీరం కూడా అంతే, నువ్వు ఉన్నంతకాలమే వినియోగించుకుని దీని ద్వారా
అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం దాటి ఆనందమయ కోశానికి చేరుకుని ఆత్మజ్ఞానాన్ని పొందాలి తప్ప ఇదేదో శాశ్వతం అనుకుని ఈ ఎముకల కోసం గూడు కోసం చూస్తే అపార్ట్మెంట్లో కిటికీల కోసం తాపత్రయం పడినట్టే ఉంటుంది ఖచ్చితంగా. అందుకని కళ్ళ నుంచి పుట్టింది ప్రపంచం అని భాగవతంలో ఎందుకు చెప్పారు అంటే కళ్ళ నుంచి పుట్టేది కళ. అంచేత ప్రపంచం అంతా ఒక కళ, మన జీవితం అంతా ఒక పెద్ద కళ. తెల్లారు లేచాం కళగా అన్నామమ్మా అన్నాం, వదిలేసాం ఆ విషయాన్ని, ఇంకా దాని గురించి చర్చించలేదు. అలాగే జీవితంలో అయిపోయిన విషయాన్ని అయిపోయినట్టే వదిలేయాలి. దానికే మన శ్రావణ మాసం సామెత చెబుతారు, శనగలు తిన్నాను చేతులు కడుక్కున్నామంటారు. ఏదైనా తింటే చేతులకు కొంచెం జిడ్డు అంటుకుంటుంది, శనగలు తింటే ఏమీ అంటుకోదు, కడుక్కునేందుకు కూడా ఏమీ లేదు. ఓసారి కడిగేసుకుంటే మంచిది, గొడవ లేదు. అలాగే జీవితంలో ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని, ఇప్పుడు ఏదో 7:45 అయింది, 7:30కి అయిన విషయాన్ని మనం మర్చిపోవాలి వెంటనే. అది 7:30 అయిపోయింది, అది మళ్ళీ రాదు, ఖచ్చితంగా రాదు. 2013 ఇవాళ తేదీ ఉంది, అది ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ రాదు. మళ్ళీ ఇంకో నెల వస్తుంది తప్ప మళ్ళీ నవంబర్ 4వ తేదీ 2013 సంవత్సరం మళ్ళీ రాదు. అందుకని అయిపోయింది. గతం గతః గతే లోకే న కర్తవ్యో భవిష్యం నైవ చింతయేత్ వర్తమానేషు కార్యేషు వర్తంతేహి విచక్షణాః. గడిచిన దాన్ని నువ్వేం తీసుకురాలేవు. అలాగే భవిష్యత్తు గురించి ఆలోచించడం అనవసరం. మా వాడు అదవ్వాలి, మా అమ్మాయి ఇదవ్వాలి, ఏమన్నాలన్నా నీ మాట వినాలి కదా ముందు. అసలు ఇది వారు ఏమయ్యే యోగం ఉంటే అది అవుతారు. మనం మాత్రం భక్తులం కావాలి ఖచ్చితంగా. డాక్టర్లు అవుతాం, ఇంజనీర్లు అవుతాం, యాక్టర్లు అవుతాం, రియాక్టర్లు అవుతాం, కానీ భగవంతుడికి భక్తులం మాత్రం కాలేం. భక్తి టీవీ వారి దయ వల్ల అలా అయ్యే అవకాశం వచ్చింది మనకి ప్రతిరోజు కూడా. అందుకని ఆ భక్తుడు కావడమే జీవితంలో చాలా ముఖ్యం. ఈ శరీరం అనే అపార్ట్మెంట్ ఉన్నంతలో దాన్ని వినియోగం చేసేసుకుని మనం, ఎందుకని ఇంకా వృద్ధాప్యం వస్తే ఈ మాత్రం కూడా ఉపయోగపడదు, అనుమానం ఎలా. అప్పుడు ఉపవాసం చేయాలన్నా చేయలేవు, కాస్త వయస్సులో ఉండగా చేయగలవు. 70 ఏళ్ళు వచ్చాక ఉపవాసం అంటే ఎలాగా, కడుపుగా అలిపోతుంది అంట వెంటనే. అందుకని వయస్సులో ఉండగానే భక్తి టీవీ దగ్గర కూర్చోవాలి, అప్పుడే చూడాలి, అప్పుడే ఉపవాసాలు చేయాలి, అప్పుడే యాత్రలు చేయాలి, అప్పుడే అన్ని రకాల కార్యక్రమాలు చేయాలి, ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొనాలి. ఆ వయస్సులో ఉండగానే ఆ భక్తి అనేది మనం బాగా అలవాటు చేసుకోవాలి. అందుకని స్వామివారి యొక్క చూపులు నుంచే ఈ సృష్టి మొత్తం వచ్చింది. కాబట్టి స్వామి నిర్మాణంబును చేసి సృష్టిని భవన్ నీరేజ నేత్రంబులన్ ఈ కర్మం బంధున ఎంత డస్సినవో, ఈ పనిలో ఎంత అలిసిపోయాయోనయ్యా. అందుకని యోగంబూని నిద్రించియున్ ధర్మోద్దీప్తికి నిద్రలేచెదవు. యోగ నిద్రపోతూ కూడా ధర్మాన్ని మళ్ళీ ఉద్దీపింపజేయాలని ఇలాంటి వాడే పడుకుంటే ఎలాగా. ఇప్పటికే లోకంలో అనేక అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటే మనకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది, భగవంతుడు యోగ నిద్రపోతున్నాడా, పూర్తిగా నిద్రపోతున్నాడా అని. అందుకని నువ్వు కూడా ఊరుకుంటే ఎలాగయ్యా అంటాం ఖచ్చితంగా. అందుకని ఆ ధర్మాన్ని ఉద్దీపింపజేయడం కోసం ఆయన మళ్ళీ నిద్ర లేస్తాడు. కాబట్టే చాతుర్మాస్యంబులనాచరింప కనువిందుల్ క్షీరవారాం నిధులు. క్షీరాబ్ది ద్వాదశి నాడు నిద్ర లేచి మనకి ఈ సరిగ్గా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 నెలలు చాతుర్మాస్య దీక్షగా ఇటువంటి పీఠాధిపతులందరూ 4 నెలలు కేవలం భూషేనం చేసి బ్రహ్మచర్యం సరేసరి వారికి జీవితాంతం ఉన్నదే ఏకభక్తం చేసి అన్ని రకాల నియమాలతో వీలైనంత వరకు మౌనంగా కూడా ఉంటూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగ మనం కార్తీక మాసం యొక్క ప్రాధాన్యాన్ని గ్రహిద్దాం. దీపారాధనలో ప్రత్యేకించి ఉన్నటువంటి ఆ మహిమనంతా తెలుసుకుందాం. కేవలం పాపాలు చేసి పోగొట్టుకోవడం కోసం కాదు దీపాలు గమనించండి. జ్ఞానం గ్రహించాలి, జ్ఞానం గ్రహించాలి. జ్ఞానాదేవతు కైవల్యం. ఎన్ని రకాల దీపాలు మనం వెలిగించినా, యాత్రలు చేసినా, పూజలు చేసినా, యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా చిత్తశుద్ధి కలుగుతుంది, మోక్షము రాదండి. దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ద్వారా జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం మోక్షానికి కారణం అవుతుంది ఖచ్చితంగా. ఆ జ్ఞానం ఇదిగో గ్రంథాలు చదవడం వల్ల, మహానుభావులు పీఠాధిపతులు వంటి వారి ప్రవచనాలు వినడం వల్ల కలుగుతుంది. మన అదృష్టం బాగుంది. వేళ శివకేశవులను దర్శించినట్టుగా అదిగో కేశవావతారంగా భావిస్తున్నాం. సిద్ధేశ్వర ఆనంద భారతీ స్వామి నోరు విప్పితే నారాయణ నారాయణ అంటారు, వారు వచ్చారు. శివస్వరూపంగా మనం భావిస్తాం. పరిపూర్ణానంద స్వామి కూడా కాసేపట్లో విచ్చేస్తున్నారు వేదిక మీదకి. శివకేశవులు ఇద్దరినీ ఒక్కసారి పీఠాధిపతుల రూపంలో దర్శించేటువంటి అవకాశం కార్తీక మాసంలో శివకేశవ ఆరాధన ఫలితంగా మనకి వస్తోంది. భక్తులందరూ వారి అనుగ్రహ భాషణం, వారి ప్రవచనం కూడా విని వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం.